పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈనాటి మన ధ్యానం కొరకు భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి దేవుని లేఖన భాగమే. కలిసి దేవుని లేఖన భాగాన్ని పరిశీలన చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే 22వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదువుదాం. లేక నేను చదువుతున్నాను, ఆ మాటలు పరిశీలన చేయండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఏమండి? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే ఆ తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. దేవుడి మాటలు మనకు దేవునిగా చేయనుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేద్దామా? స్థలం వచ్చుకొని, యేసయ్యా నాతో మాట్లాడండి. ఈ ఉదయం నీ సన్నిధిలో నీ మాట కోసం ఆశపడతా ఉన్నాం. దినాలు గడుస్తున్నాయి, నీ రాకడ మరీ సమీపంగా ఉన్నది. మా బ్రతుకుల్లో మేము ఎలా ఉన్నా సిద్ధపడవలెనో, నీ సన్నిధిలో మా భక్తి జీవితాన్ని నీ రాజ్యము కొరకు ఎలా మేము సరిచేసుకోవలెనో ఆ నీ మార్గము మాకు చూపించు ప్రభు అని ఆశగా ప్రభు వైపు చూద్దాం. వచ్చిన మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో మీరు ప్రేమించి మాకు శ్రేష్టమైన భాగ్యాన్ని, అవకాశాన్ని అనుగ్రహించారు. మేము గొప్పవారమని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కాదు, కేవలం మీ దయచేతనే మాకు ఈ అవకాశం దక్కింది. మరొక పర్యాయము మా దేవా, మీరిచ్చిన ఈ అమూల్యమైన సమయంలో నీ మాట కోసం ఆశపడుతున్నాం. దయతో నీ మాట చేత మమ్మల్ని అందరినీ సరిచేసి స్థిరపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవానికి వందనాలు చేయడం, అందరితో మాట్లాడమని యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవదేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరలా నేను చెప్పే వరకు మీరు బరువు కింద దించొద్దండి. ఎవరు మరలా నేను చదవండి అని చెప్పేంత వరకు బైబిల్ చూడద్దు. అంతవరకు మీ తల పైకెత్తే ఉండాలి, కిందకు వంచొద్దు. ఎవరి బుర్రలని కింద ఉంది అంటే వాళ్ళు ఎదురుపోతున్నారు అనుకుంటాను, వాళ్ళకు దేవుని వాక్యం ఇష్టం లేదనుకుంటాను. కాబట్టి స్ట్రైట్గా పెట్టుకొని చక్కగా దేవుని మాటలు వినండి. రండి, ఈ ఉదయం అమూల్యమైన దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాట ఎంత శ్రేష్టమైనదంటే మనుషుల జీవితాలు బాగు చేయడానికి, చెడిపోయిన బ్రతుకులను సరిచేయడానికి, దారి తప్పిన బ్రతుకులను సరైన మార్గంలో పెట్టడానికి అవసరమైనవి దేవుని మాటలే. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని మాటలు ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించబోతా ఉన్నారు. శ్రద్ధగా
దేవుని మాటలు విందాం. ప్రియులారా, ఈ సామాన్య ప్రపంచంలో ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతమందికి ఈ మాట తెలుసో? ఏ డే అండి? యోగా డే. దానికంటే ముందు ఈ దినాన్ని ప్రపంచ పితృదినోత్సవము అనగా నాన్నల రోజుగా ఈ దినాన్ని జరుపుతారు. జూన్ 3వ ఆదివారం, అది ఏ రోజైనా ఏ డేట్ అయినా రానివ్వండి, జూన్ 3వ ఆదివారాన్ని ప్రపంచ పితృదినోత్సవం, ఫాదర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది ఫాదర్స్ డే అని ఆలోచన చేశానండి. చాలాసార్లు మదర్స్ డే అనే సెలబ్రేషన్స్ ఉన్నాయి, బ్రదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, సిస్టర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవి ఎందుకు ప్రవేశపెట్టారు అని ఆలోచన చేస్తే, ఎవరో ఒకరు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక దేశంలో వాళ్ళని కని పెంచిన అమ్మల యొక్క కష్టాన్ని చూసి మా అమ్మల్ని మేము గౌరవించాలి అనుకొని ఒక కూతురు ప్రవేశపెట్టింది మదర్స్ డే అనేది. అలాగే ఫాదర్స్ డే కూడా సొనోరో, ఏం పేరు? సొనోరో స్మార్ట్ డాడ్, ఆవిడ పేరు సొనోరో స్మార్ట్ డాడ్ అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న కష్టాన్ని చూసి, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకి ఆమె 6వ సంతానం. అండి 6వ కూతురు. ముందు 5 కూతుర్లు ఉన్నారు. 6వ కూతురు పుట్టగానే ఆమె చచ్చిపోయింది. వాళ్ళ నాన్నే కష్టపడి ఆ కూతుర్ని పెంచాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. సైనికుడు, సివిల్ వార్స్ సోల్జర్ అన్నమాట. సైనికుడు, రిటైర్ అయిపోయిన సైనికుడు. వృద్ధాప్యంలో కూతుర్ని పెంచడం కోసం నానా కష్టాలు పడి, ఇబ్బందులు పడి, ఎన్నో త్యాగాలు చేసి మా నాన్న నన్ను పెంచాడు, మా నాన్న నేను గౌరవించాలి అనుకుని వాళ్ళ నాన్నను ఉద్దేశించి, మా నాన్నలాగే చాలామంది నాన్నలు వాళ్ళ పిల్లలు పెంచడానికి, కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు గౌరవించాలి అని అప్పటి ఆ దేశపు ప్రభుత్వాలతో పోరాడి అధ్యక్షుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి, ఒక రోజు పెట్టండి, ఆ రోజు హాలిడే ఇవ్వండి, అమ్మ నాన్నను గౌరవించడానికి అవకాశం ఇవ్వండి అని పోరాటం చేస్తే, అప్పటి కాలపు అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన దానికి సంతకం చేసి ఓకే చెప్పి మదర్స్ డే వచ్చిన 58 సంవత్సరాలకి, ఎంతకాలండి? మదర్స్ డే ప్రాచుర్యంలోకి వచ్చిన 58 సంవత్సరాలకి ఫాదర్స్ డే వచ్చిందండి. అప్పుడు దాకా నాన్నలు ఎవరు గుర్తు రాలేదు. అది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. గూగుల్ కొడితే ఎవరికైనా ఈ విషయం తెలిసిపోదు. తెలియని విషయం కూడా ఉందండి. 1909లో ఈ ఫాదర్స్ డే అనేది ఈ అమ్మాయి ప్రవేశపెట్టడం కంటే ముందు, అంటే అధికారికంగా సెలవు దినం ప్రవేశపెట్టడానికంటే ముందు చదువుకునే పిల్లలు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. 1909లో, ఎప్పుడండి? 1909 ఇయర్, అనగా దాదాపుగా 20వ శతాబ్దం. ఆ కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటా ఇన్సిడెంట్ అంటే, వెస్ట్ వర్జీనియా అనేటువంటి ప్రాంతంలో, అమెరికాలో వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో ఒక మైనింగ్ ఉందండి. ఈ మనం బొగ్గు తవ్వుతాం కదా, బొగ్గు మైనింగ్ మనకు తెలుసు కదండి, సింగరేణి, తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు. అలాంటి ఒక మైనింగ్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒకసారి కొంతమంది వెళ్ళి ఆ మైనింగ్ కూలిపోయి 361 మంది చచ్చిపోయారండి. ఎంతమంది? 361 మెంబర్స్, మైనింగ్ చేసేటువంటి వ్యక్తులు చనిపోయారు. అలా చనిపోయినటువంటి వ్యక్తుల్లో చాలా మంది నాన్నలే ఉన్నారు. ఎవరండి? యవనస్తులు కాదు, కుటుంబాలు కలిగినటువంటి నాన్నలే. అలా చనిపోగానే ఆ విషయాన్ని ఎరిగినటువంటి ఆ ఊరిలో వెస్ట్ వర్జీనియా ఉండేటువంటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే, అరే ఇంతమంది చనిపోయారు, వీళ్ళ జ్ఞాపకాలతో ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దాం. అందులో వీళ్ళని నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. కుటుంబం మాత్రమే కాదు, వీళ్ళు కన్నవారు పిల్లలు చాలా మంది ఉండిపోయారు. వీళ్ళ కోసమే కదా వాళ్ళు అంత కష్టాన్ని పడి ప్రాణాలు వేశారు అని వాళ్ళని గౌరవించడానికి, ఎవరిని? చనిపోయిన నాన్నలను గౌరవించడానికి, వాళ్ళ కష్టాన్ని గౌరవించడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసింది. అదే ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. ఫాదర్స్ డేకి అప్పుడు ప్రారంభం పడింది 1909లో. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయానికి, లేకపోతే నా
ప్రసంగానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు ఎవరో కొందరు వాళ్ళ నాన్నలు పడ్డ కష్టాన్ని గుర్తించడం కోసం, వాళ్ళ నాన్నలు చేసిన త్యాగాలు గుర్తించడం కోసం ఒక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు కదండి. మరి మన కుటుంబాల్లో ఖచ్చితంగా తల్లిదండ్రులు గౌరవించాలి. ఫాదర్స్ డే రోజు మాత్రమే కదండి, వాళ్ళు ఏదో ఒక రోజు పెట్టుకొని వాళ్ళకి సెలవించి వాళ్ళు గౌరవించాలని వాళ్ళు బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో వాళ్ళు నిర్ణయించుకోవడం తప్పు కాదు. మరి మన కోసం త్యాగాలు చేసుకున్న, మన కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పిల్లలకు నేను ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటాను, అమ్మ నాన్న మాట వినని పిల్లలు, వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పే పిల్లలు, ఏమో నాకు తెలిసి వచ్చి మా అమ్మ సంగతి తెలీదు అంటే వాళ్ళకి సీరియస్గా ఇప్పుడు ఎదురుతామని చెప్పలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఎదురు సమాధానం ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలిసింది వాళ్ళు నా కోసం చాలా కష్టపడుతున్నారు, మమ్మల్ని పెంచడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి మనం గొప్ప గొప్ప పేర్లు తేకపోయినా పర్లేదు, వాళ్ళ బాధ పడేలాగా మనం పడకుండా మనం చూసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన ఏ పిల్లలకు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు కష్టపెట్టరు. నా మాట అర్థమవుతుందా? బట్టలు ఇవ్వలేదని, వస్తువులు ఇవ్వలేదని, అవసరాలు తీర్చలేదని తల్లిదండ్రులను హీనంగా మాట్లాడి అవమానించే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తల్లిదండ్రులు గౌరవించాలి అనే విషయాన్ని మొదటిగా వాక్యానికంటే ముందు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుడు లేఖనం చెప్తా ఉంది, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని, చెప్పండి, నీ తల్లిని దూషించి తండ్రిని అవమానించే వాడి కన్నులు లోయ కాకులు పీకుతాయంట, పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. మనకు అర్థమవుతున్నాయా? సో తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలందరూ చెప్పండి ఒకసారి. నవ్వుతున్నారు ఎందుకు? జోకేసానా? చెప్పాలి అందరూ. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఖచ్చితంగా గౌరవించాలి. గౌరవించని వేమన గారు ఒక పద్యం చెప్పారండి, తల్లిదండ్రులు మాట వినని పుత్రుడు పుట్టలేని వాడు ఎట్టులేని, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాగిరా అని. అవునా కదండి? పుట్టలో చెదలు పుడతాయి, సత్తాయి, వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. అలాగే అమ్మ నాన్న మాట వినని వాడు కూడా ఆ చెదలాటోడే, వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న మాట ఏం చేయాలి? రైట్. ఈ లోకంలో మన కోసం కని పెంచిన అమ్మ నాన్నను గౌరవించడం ఎంత అవసరమో నేను నా ప్రసంగం దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈరోజు మనందరికీ తన ప్రాణాన్ని పెట్టి చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించి పాపం నుంచి వేరుపరిచి ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి, ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని గొప్ప ఆధిక్యత ఇచ్చిన ఆ తండ్రిని మనం ఇంకెంత గౌరవపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, ఆయనే మనం పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెడి, ఆయన మనకి ఏమవుతారు? తండ్రి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రపంచంలో ఏ మత గ్రంథాల్లో ఏ మతంలోనూ లేని గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? మనకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? మన దేవుని మనం ఏమని పిలుస్తాం? తండ్రి అంటాం. దేవునికి స్తోత్రం. వేరొక ఆచారంలో, వేరొక మత సాంప్రదాయంలో తండ్రి అని పిలిస్తే పాపం. దేవుని తండ్రి అని పిలవకూడదు. దేవుడు దేవుళ్ళానే పూజించాలి. ఆయన బాస్, ప్రభువును ప్రభువులానే మనం మాత్రమే మనం పుట్టించి మనం పోషిస్తున్న దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయం ఈ లోపల తల్లిదండ్రుల దగ్గర ఏం దొరుకుతాయో లేదో నాకు తెలియదు, కానీ మనం వెంబడిస్తున్న, మనల్ని పోషిస్తున్న మన తండ్రి దగ్గర మనకు దొరికేటువంటి విషయాల కోసం నేను ఒక్క 3 విషయాలు చెప్తాను. మన తండ్రి దగ్గర రక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, పోషణ ఉంటుంది, భద్రత ఉంటుంది. అవునా? ఇవన్నీ సర్వసాధారణంగా అందరి దగ్గర దొరికేవే. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చేస్తారు, పోషిస్తారు, సంరక్షిస్తారు, అపాయం నుంచి కాపాడడానికి ప్రయత్నం చేస్తారు వారి సాయశక్తుల. మన తండ్రి కూడా మనకు అవన్నీ ఈ లోపంలోని తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా ఇవ్వగలరు. అంతకంటే శ్రేష్టమైన ప్రభు మనకి ఇస్తున్నారు. అవేంటో నేను చూపిస్తాను. దయచేసి రండి, దేవుని లేఖనంలో నుంచి చూద్దాం. మనం చదువుకున్న లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉదంతం.
సంఘటన మనందరికీ తెలిసిందే. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ తెలిసిన విషయం కనుకనే నేను టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? వెనక చెప్పండి. వెనకంటే వెనకాల ఉన్నవాళ్ళని చెప్పండి. ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో చిన్నవాడు నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చే. తండ్రి కాదనలేదు, ఇచ్చేశాడు. వాడు ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయి కొన్ని దినములైన తర్వాత దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆకలి కలమనిస్తూ ఏం చేయాలో తెలియక ఆ దేశంలో ఒక దగ్గర చేరగా వాడు పందులు మేపమని పంపిస్తే ఆ పందులు వేసే పొట్టుతోనైనా ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. వాడికి ఆలోచన వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉన్నారు. ఎంతమంది? చాలా మంది పనులు ఉన్నారు. వాళ్ళందరూ కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. నేనేమో ఆకలితో చచ్చిపోతున్నాను. నేను వెళ్తాను మా నాన్న దగ్గరికి. ఏమనుకున్నాడు? మా నాన్న దగ్గరికి వెళ్తాను, అయితే కొడుకులా కాదు ఒక పనుల్లా చేస్తాను. నాన్న, నీకు పరలోకానికి తప్పు చేశాను, విరోధంగా ప్రవర్తించాను, కాబట్టి ఇక మీద నేను కొడుకులా ఉండను. నీ ఇంట్లో నన్ను పనోడిగా పెట్టుకో. ఏం చేస్తావు? పనోళ్ళ పెట్టుకో. ఇంత అన్నం పెడితే చాలు, నేను నీ దగ్గర నమ్మకంగానే ఉంటాను నాన్న అని చెప్పుకొని, అలా చెప్దాం అనుకొని మన తనలో తను ఆలోచించుకొని నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నాన్న సిచ్యువేషన్, కొడుకు కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కొడుకు దూరంగా ఉండగానే, చాలా దూరం ఉండగానే కొడుకుని చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి కొడుకుని పట్టుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి, ఏమండి ముద్దు పెట్టగానే కొడుకు చెప్పాలనుకుని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నాన్న, నీకు పర్వతానికి విరోధంగా తప్పు చేశాను నాన్న, అయితే నన్ను క్షమించి, ఇక మీద ఎప్పుడు నేను తప్పు చేయను. అయితే నీ కొడుకులో నీ దగ్గర ఉండాలనుకోవట్లేదు, నన్ను నీ దగ్గర పనుల్లో పెట్టుకున్నానా, నమ్మకంగా ఉంటాను అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే తండ్రి అన్నాడు, ఎవరక్కడ? నా కొడుక్కి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించండి, ఉంగరాన్ని కట్టండి, చెప్పులు వేయండి. చనిపోయాడు నా కొడుకు తిరిగి వచ్చి నాకు పెద్ద సంబరం చేశాడు. దేవునికి స్తోత్రం. జరిగినటువంటి విషయం ఇదండి. అక్కడ రాయబడిన సంగతులు ఇవి, మనందరికీ తెలిసినవే. ఈరోజు నేను చెప్పాలనుకున్న 3 మాటలు చెప్తున్నాను, వినండి. నెంబర్ 1, మన తండ్రి దగ్గర ఏముందో తెలుసా అండి? స్వార్థ ఉంది. ఏముంది బాబు? దాన్ని మాట కొట్టాల్సిన అవసరం లేదే, అది ఆటోమేటిక్గా అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, మన తండ్రి దగ్గర ఏముంది? స్వార్థ ఉందండి. రిస్ట్రిక్షన్స్ లేవు. ఈరోజు ఈ ప్రపంచంలో ఒక మనిషి ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకగలగడానికి గల కారణం మన తండ్రి దగ్గర మనకున్న స్వేచ్ఛ వల్లే. లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, అది చేస్తే చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను అనుకోండి, వెళ్తారని మరి వెళ్తామండి. ఏమంటే అలా పని చేసామంటే అక్కడికి వెళ్ళామంటే నీ తల 1000 ముక్కలు అయిపోద్ది, నీ 4 ఊడు పడిపోద్ది అన్నాడు అనుకోండి దేవుడు. వెళ్తామా? వెళ్ళమండి. ఆయన ఆ మాట అనలేదు, కానీ వెళ్ళొద్దు అని చెప్పాడు అంతే. దేవునికి స్తోత్రం. తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు. మనకి ఫ్రీడమ్ ఇచ్చాడండి. మంచి ఏదో చెడేదో. ఆదిలో ఆదాము దేవుడు చేసినప్పుడు ఆదాముకి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏమని? నాయనా, ఈ ఏదైనా వనంలో చాలా కూర మొక్కలు ఉన్నాయి, చాలా పండ్లు ఉన్నాయి, అన్ని తినొచ్చు. ఏం చేయొచ్చు? సూపర్గా అన్ని ఎంజాయ్ చేయి, కానీ మధ్యలో ఉండే చెట్టు ఫలాలు మాత్రమే తినొద్దు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. చచ్చిపోతావు అని చెప్పాడు. ఏమన్నా అర్థమవుతున్నాయా? ఏం చేస్తాడు? చచ్చిపోతావు అని చెప్పాడు. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్తే నరికేస్తున్నాడు. ఆ చెట్టు ఫలాన్ని ముట్టుకున్నావంటే నీ తల 1000 ముక్కలు అయిపోద్ది, అది ముట్టుకున్న రోజు నీ నాలుగు తెగిపోద్ది, అది పట్టుకుని చెయ్యి ఊడిపోద్ది అన్నాడు దేవుడు. ఫ్రీడమ్ ఇచ్చాడు. అది ముట్టుకోవద్దు నాన్న, అది మంచిది కాదు, అది సరైనది కాదు అనే విషయాన్ని తెలియజేశాడు. ఫ్రీడమ్ ఇచ్చాడండి. ఫ్రీడమ్ని ఆదాము మిస్యూజ్ చేశాడు. ఏం చేశాడు? అందరూ చెప్పండి ఒకసారి.
ఈరోజు దేవుడు మన అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడండి. పాపం నుంచి విడుదల ఇచ్చాడు. బందీకానంలో ఉన్న మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. చీకట్లో ఉన్న మనల్ని విడిపించి తీసుకొచ్చి వెలుగులో కూర్చోబెట్టాడు. ఇక జీవితంలో స్వతంత్రత లేదనుకున్న మన బ్రతుకులో దేవుని తండ్రి అని పిలిచేంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పండి అందరూ ఒకసారి. ఈ మాటలు చాలా మందికి కష్టం అనిపిస్తాయి, నాకు తెలుసు. పర్లేదు, మీకు కష్టం అనిపించినా పర్లేదండి, కానీ విని మారు మనసు పొందండి. దేవుడు మన అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడా లేదా? అందరూ చెప్పాలి. ఇది బయటల కోసం చెప్తున్న ప్రసంగం కాదు, మన కోసం చెప్తున్నాను. దేవుడు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడండి. అసలు దేవుడు మనం స్వతంత్రులుగా చేయడం కోసమే లోకానికి వచ్చాడు. అపవాది చేతిలో నలిగిపోతున్న మనల్ని, పాపము చేతుల్లో నలిగిపోతున్న మనల్ని, ఊబిలో దిగిపోయిన మనల్ని అని లేపి బండ మీద నిలువబెట్టి ఇక మీద నీతిగా బ్రతుకు అనే ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చారు లేదా? మన తండ్రి మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ చిన్న కుమారులాగే తండ్రి ఇచ్చిన ఫ్రీడమ్ని ఈరోజు మనం మిస్యూజ్ చేస్తున్నాం. ఇది నేను చెప్పాలనుకున్నమాట. ఏం చేస్తున్నాం? దుర్వ్యాపారం చేశాం. దేవుడిచ్చిన ఈ ఫ్రీడమ్ని నచ్చినట్టు ఉపయోగించుకుంటున్నాం. కుదిరితే గుడికి వస్తాం, కుదరకపోతే గుడికి రాం. మన భక్తిని నచ్చినట్టు విధంగా మనం చేసుకుంటున్నాం. మీరే కాదు, ప్రపంచంలో చాలా మంది అలాగే ఉన్నారండి. భక్తిని నచ్చినట్టు మార్చేసుకున్నారు. మనకు అనుకూలంగా భక్తిని మార్చేసుకున్నారు. ఏమంటే ఎలా మాట్లాడతారు తెలుసండి? దేవుడు మంచోడు కదండి, ప్రేమమయుడు, ఏం చేసినా క్షమించేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియా స్నేహితులారా, మనకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? మనకు నచ్చినట్టుగా భక్తిని మార్చుకోవడం వల్ల ఆయనకి ఏం పోదండి. ఏం పోదు? ఆయనకు వచ్చిన నష్టం లేదు. కానీ నష్టం ఎవరికో తెలుసా? ఆ చిన్న కుమారుడు ఎలా అయితే అవస్థలు పడ్డాడో, ఆస్తి పోగానే ఆకలికి అలమటించి తన స్థితి మారిపోయిందో, ఉన్నతమైన స్థితిలో రిచ్ పొజిషన్లో ఉండాల్సిన చిన్నకొడుకు కట్టిక పేదవాడికి ఎలా మారిపోయాడో, ఈరోజు తినడానికి తిండున్నా, ఉండడానికి బట్టలున్నా, వేసుకోవడానికి చక్కని వస్త్రాలున్నా, ఉండడానికి ఇల్లున్నా, ఆత్మీయంగా మనం నిరుపేదలుగా మారిపోయాం. ఎలా మారిపోయాం? దేవుడు మనల్ని అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడేటువంటి స్థితిని ఇస్తే మనం ఏమైపోయాం తెలుసా అండి? ఆత్మలో నిరుపేద స్థితికి వెళ్ళిపోయాం. చిన్న కుమారులా దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని నిర్లక్ష్యం చేశాం, మిస్యూజ్ చేశాం, తప్పుగా ఉపయోగించుకుంటున్నాం. ఎవరి మరొకసారి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు వినండి. ఎంతమంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని వారికి నచ్చినట్లుగా బ్రతకడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి వారు బ్రతుకును మార్చేసుకున్నారో, మాట్లాడే విషయంలో, తినే విషయంలో, ఉండే విషయంలో, భక్తిని వెంబడించే విషయంలో నచ్చినట్టు మీరు గమనిస్తున్నారు లేదో? క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు, దేవుని సన్నిధిలో క్రమంగా వెళ్ళాలని ఆశ లేదు. ఏమైందనేది? స్వాతంత్ర్యం నిర్లక్ష్యం అయిపోయింది. అలా కాకుండా అలా టైం చెప్పాను, ఆ టైం మీరు రాకపోతే దేవుడు మనం షెపింగ్ చేస్తాడు ఆ దేవుని వాక్యం ఉందనుకోండి. ఏం చేస్తాం మనం? అప్పుడు మనకు ఫ్రీడమ్ ఉన్నట్ట కదండి. మీరు సరిగ్గా టైంకి ఇవ్వకపోతే, టైం పని చేయకపోతే మీ కుటుంబం నాశనం అయిపోతే అనే వాక్యం ఉందనుకోండి, వస్తావురా? అప్పుడు ఖచ్చితంగా వస్తాం. కానీ మనం బందీకానంలో ఉన్నట్టు వస్తాం. అవునా కదా? దేవుడు మనకు అలా చేయలేదండి. ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏం చేశాడు? భక్తిని వెంబడించాడు. మీకోసం మీరు భక్తి చేయండి. యేసుప్రభువు వారు సిలువను మోస్తూ యెరూషలేము కుమార్తెతో ఇలా అన్నారు, యెరూషలేము కుమార్తెలు మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. దేవునికి స్తోత్రం. భక్తి దేవుని కోసం కాదండి, మనం ఆయన రాజ్యానికి చేరడం కోసం చేసే ప్రయత్నమే భక్తి. ఇది చేస్తే దేవుడు గుర్తుపెట్టుకోండి, భక్తిని మన కోసం మనం చేయాలి. ప్రభు నేను ఎంత పరిశుద్ధంగా మారగలుగుతానో అంత దగ్గరగా నీ రాజ్యానికి వెళ్ళగలుగుతాను. అర్థమవుతుందా? ఇలా చాలా మంది భక్తిని చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు, గ్రాంటెడ్గా తీసుకున్నారండి. నేను ఉదయం వాక్యం ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ప్రభు మాట్లాడుతున్నారు, చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఎలా ఉన్నారు? లేదండి, ఈ ఉదయం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవునికి ఇచ్చిన ఫ్రీడమ్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. నువ్వే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నచ్చినట్టు వచ్చి, నచ్చినట్టు వెళ్ళిపోయి, నచ్చినట్టు బ్రతికేసి, లోపలాగా మందిరం లోపలాగా, బయట మాటలలాగా, లోపల మాటలలాగా, ఎప్పుడు చూసిన కుళ్ళు కుతంత్రాలతో, మోసపు మాటలతో, అసభ్యకరమైనటువంటి పదజాలాలతో నీ బ్రతుకును
చిన్న కుమారుడి జీవితం ఎలాగైతే పేద స్థితికి వెళ్ళిపోయిందో, బయటికి బాగా కనిపిస్తున్నాం, అధికారం ఉంది, హంగులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పరపతి ఉంది, కానీ ఆత్మీయంగా ఎప్పుడో కొడుగొట్టుపోతున్న దీపాలాగా మారిపోయాం. ఎవరు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే. దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం నిరంతరము వెలుగుచున్న దీపాల్లా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడో దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసావు. మన తండ్రి దగ్గర స్వాతంత్ర్యం ఉంది, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. అయితే ఈ ఉదయం ప్రభు మనకిస్తున్న మరొక అవకాశం ఏంటో తెలుసా? మన తండ్రి దగ్గర మరొకటి ఉందండి, అదేంటో తెలుసా? ఎదురు చూపు. ఏముంది? ఆయన నీ కోసం చూస్తున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు తప్పిపోయావు సంగతి దేవునికి తెలుసు. ప్రభుకి అర్థమైంది నువ్వు చనిపోతున్నావని. అయ్యో నా కుమారుడు నువ్వు చూసి చాలా కాలం అయిపోయిందని ప్రభు చూస్తున్నాడు, నీ కాసి నీ వైపు ఎదురు చూస్తున్నాడు. తిరిగి వస్తావేమోనని. ఏం చేస్తావని? తిరిగి వస్తావేమోనని ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి ఎదురు చూస్తున్నట్లే ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన తండ్రి దగ్గర ఏముందో తెలుసా? ఎదురు చూపు ఉంది. ఆయన కనిపెడుతున్నాడు నువ్వు వస్తావేమోనని. ఆయన 10 సార్లు నీకు పిలుస్తున్నాడు. దేవుడు వాక్యం చేత, దైవజనుల చేత హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నా కుమార్తె తిరిగిరా, తిరిగిరా, తిరిగిరా. ఆత్మలో నువ్వు నిరసించిపోయావు, తిరిగి నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. కుమార్తె, ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలియట్లేదు, ఆత్మలో నువ్వు చాలా దెబ్బలు తింటున్నావు, చాలా చాలా ఆత్మీయంగా మానసికంగా నలిగిపోతున్నావు, శారీరకంగా కృంగిపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు. ఏనాడో నీ జీవితం కృంగిపోయింది. ఒకసారి ఆలోచించి చూడండి. వెనక్కి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, నేను ఎలా ఉన్నాను అని. ఎటు చూసినా దెబ్బలే, ఎటు చూసినా పోరాటాలే, ఎటు చూసినా ఆటుపోట్లే, ఎటు చూసినా ఒడిదుడుకులే. కాస్త మనశ్శాంతిగా ఉందామన్న పరిస్థితులే లేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వేనాడో నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన భద్రతను నువ్వు నిర్లక్ష్యం చేసావు. ప్రభు ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నారు. చివరిసారిగా నా కుమారుడు నీ కోసం ఎదురు చూస్తున్నాను, నా కుమారుడు నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తే రెండో విషయం ఏంటో తెలుసా? ప్రభు దగ్గర ఎదురు చూపుంది నీ కోసం. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కోసం చూస్తున్నాడు ఆయన, నువ్వు ఎప్పుడు వస్తావా అని. వస్తే ఎందుకు తెలుసా? మా తండ్రి దగ్గర ఉన్న 3వ విషయాన్ని చెప్తున్నాను. ఆయన దగ్గర ఏముందో తెలుసా? మన స్థితి మారే పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం. మన స్థితి మారే పరిస్థితి ఆయన దగ్గర ఉందండి. మన స్థితి మారే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. చిన్న కుమారుడు రాగానే తండ్రి వాడు, ఎవరెక్కడా? నా కుమారుడు వస్త్రాన్ని తీసేయండి, కొత్త వస్త్రాన్ని వేయండి, నా కుమారుడు చేతికి ఉంగరాన్ని పెట్టండి, నా కుమారుడికి పాదరక్షణ తొలగించండి. పోయిన వస్త్రం, పోయిన రక్షణ, వాళ్ళు ఎప్పుడో నిర్లక్ష్యం చేసిన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మరలా తొలగించండి ప్రభు దగ్గర, నీకు మరలా రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. అన్నిటి మీద అధికారం ఉండేది నా కొడుక్కి, అని కోల్పోయాడు. స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసి మరలా వచ్చాడు. ఉంగరాన్ని తొడగండి, అధికారం వచ్చిందా లేదా? నా కొడుక్కి పాదరక్షణ ఇవ్వండి. సువార్త వలన సిద్ధ మనసు వలన తోడు, నీకు నూతన హృదయాన్ని దేవుడు మళ్ళా ఇస్తాడు. నీ స్థితి మారుతుంది. ప్రియ సహోదరుడి, సహోదరుడా, నలిగిపోతున్నావు కదా, ప్రభు దగ్గరికి రా, మనస్ఫూర్తిగా రా. ఎలా రావాలి? బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది. నీ హృదయంలో రియలైజేషన్ రావాలి, నీ హృదయంలో ఆలోచన రావాలి, గ్రహింపు రావాలి. అయ్యో నా ప్రభుని వదిలేసి చాలా కాలం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నామని పేరే ఉందండి, బ్రతుకు లేదు. ఏం లేదు? ప్రార్థన ఉంది, బ్రతుకు లేదు. ఈరోజు ఉదయం దైవజనులు అందరూ చూసే ఉంటారు, మనం వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టారు దైవజనులు. అది చదువుతున్నప్పుడు, ప్రభు ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకున్నానో అదే నువ్వు నాకు మరలా గుర్తు చేసావు ప్రభు అని. అవునండి, మన దేవుడి చేతుల్లోకి వెళ్తేనే మన జీవితాలు బాగుపడతాయి. అక్కడ రాయబడిన విషయం ఏంటి తెలుసా? కొడుకు దగ్గర ఒక తండ్రి ఇచ్చిన వాచ్ ఉందండి. ఏముంది? పాతకాలపు వాచ్ అనమాట. వాళ్ళ నాన్న కొడుకు ఇచ్చాడు గుర్తుగా. అది చూడటానికి పగిలిపోయిన వాచ్ లా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? పగిలిపోయిన వాచ్ లా. మొన్న చాలా మందికి చూపించాడు. చూపించి ప్రతి ఒక్కరు ఇది ఎందుకు పనికిరాదురా, వేస్ట్, పగిలిపోయింది, ఇది ఎందుకు పనిచేయదు, పాడే అన్నారు.
వాడు లేదు లేదు ఇది మా నాన్న నాకు ఇచ్చిన వాచ్, మా నాన్న గుర్తుగా నాకు దగ్గర ఇది ఒకటే ఉంది అనుకున్నాడు. ఒకరోజు సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాచీలు బాగు చేసేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇది ఏమన్నా బాగు చేయగలరా, దీన్ని ఏమన్నా చూడగలరా అంటే చూసన్నాడు. ఆ వాచీలు బాగు చేసేటువంటి మెకానిక్ వాచీలు పరిశీలన చూసన్నాడు, ఇది బయటికి పగులు ఉంది కానీ లోపల బాగానే ఉంది. ఎలా ఉంది? బయటికి పగిలిపోయి ఉంది కానీ లోపల బాగానే ఉంది అని టకటక బయట పగిలిపోయింది దాన్ని రిపేర్ చేసి చక్కగా ఆ వాచ్ని శుభ్రం చేయగానే టిక్ 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 మన సౌండ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. వాచ్ పనిచేసిందండి. అప్పుడు అన్నాడు ఆ వాచ్లు బాగు చేసే వ్యక్తి, నువ్వు చాలా మంది దగ్గరికి వాచ్ పట్టుకెళ్ళావు, వాళ్ళు ఎవరు దీన్ని ఏం చేయలేరు, కానీ సరైన వ్యక్తి దగ్గరికి పగిలిపోయింది పట్టుకొస్తే పగిలిపోయింది కూడా బాగు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితం అంతే. ఈ లోపల చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, తెలుసు మనకి దేవుడే మన జీవితాన్ని బాగు చేయగలని, కానీ నిర్లక్ష్యం చేసాం దేవుడి ఇచ్చిన స్వతంత్రాన్ని. లోపల ఉండే వాటి వైపు వెళ్తున్నాం, సంపాదన వైపు వెళ్తున్నాం, పిల్లల వైపు వెళ్తున్నాం, కుటుంబం వైపు వెళ్తున్నాం, ఇంకా ఈ లోపల ఉండే సంతోషాన్ని కలిగిసే వాటి అన్నిటి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. నో యూస్. సరి అయిన వ్యక్తి చేతుల్లోకి పగిలిపోయిన వస్తువు వెళ్తే ఎలా బాగుపడుతుందో, సరి అయిన నీ తండ్రి దగ్గరికి వెళ్తేనే నీ జీవితం కూడా బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. మరలా ఈ ఉదయం ప్రభు పిలుస్తున్నారు, నా కుమార్తె నువ్వు నలిగిపోతున్నావు, చితికిపోతున్నావు. ఎందుకు నాకు అనిపిస్తుంది మన సంఘంలో చాలా కుటుంబాలు ఇంకా నలిగిపోతున్నాయని, మానసికంగా, ఆర్థికంగా. బయటికి బాగానే కనిపిస్తున్నాం. ఎలా కనిపిస్తున్నాం? బయటికి చాలా బాగా కనిపిస్తున్నాం. ఏమంటే చూడడానికి దుడ్డు ముక్కల్లా ఉన్నారు, కానీ లోపల నలిగిపోయిన స్థితిగా ఉంది. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, నా కుమార్తె తిరిగి వచ్చాయి, నా కుమారుడు తిరిగి వచ్చాయి, తిరిగి నా దగ్గరికి రా, నీ జీవితాన్ని మళ్ళా నేను బాగు చేస్తాను. హీ కెన్ రిపేర్ అవర్ లైఫ్స్, హీ కెన్ రిపేర్ అవర్ డివోషనల్ లైఫ్, హీ కెన్ రిపేర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మన సామాన్య శారీరక జీవితాన్ని కూడా ప్రభువే బాగు చేయగలరు. ప్రభువే బాగు చేయగలరు. 3వ రోజు సభల్లో 3వ రోజు రాత్రి పెద్ద వర్షం వచ్చేస్తుంది, మొబ్బేసింది, చాలా పెద్ద మొబ్బేసింది. ఎక్కడైతే మీటింగ్ పెట్టారో ఒక పొలంలో పెట్టారు, పెద్ద పొలంలో. చుట్టుపక్కల ఏం లేవు, వర్షం అంతా తడిసిపోవడం తప్ప ఇంకా ఆప్షనే లేదు. ఆ మీటింగ్ పెట్టి ఫాస్ట్ గారు భయపడుతున్నారు, మన ప్రవీణ్ గారు. అక్కడ ఒక పరిచయం చేయడానికి ఒక సహోదరు వచ్చింది. ఆవిడ అంటే, అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు, వర్షం వచ్చేసేలా ఉంది, 2 రోజులు దేవుడు బాగా చేశాడు, 3వ రోజు వర్షం వచ్చేస్తే మొత్తం పాడైపోద్ది అయ్యారు, ఇవాళ చాలా మంది వస్తారు అయ్యారు, ఎలా అయ్యారని నేను భయపడదు. ఏం చేయదు, మీటింగ్స్ మనవి కాదు, మీటింగ్స్ దేవుడి. దేవునికి స్తోత్రం. మీటింగ్స్ దేవుడి, దేవుడు చూసుకుంటాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడి మీద నమ్మలేదా? మీటింగ్స్ ని దేవుడి చేతులు అప్పగించేస్తాను ఎప్పుడో, ఆయనే చూసుకుంటాడు. ఎంత పెద్ద మొబ్బైనా నానే మొత్తం చీకటి అయిపోయి వర్షం మాత్రం రాదు. దేవునికి స్తోత్రం. మీటింగ్స్ అయిపోయి అందరూ సురక్షితంగా ఎళ్ళకి వెళ్ళిపోయేదాకా ఏ ఇబ్బంది ఉండదు. ఆశ్చర్యం చెప్పండి, ఆ మీటింగ్ అంతసేపు మొబ్బు ఉంది, బీభత్సమైన మొబ్బేసింది, మీటింగ్ చక్కగా జరిగిపోయింది. ఆ రాత్రంతా అందరూ చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున వర్షం పడిందండి. దేవునికి స్తోత్రం. పెద్ద వర్షం, పెద్ద వర్షం. ఆవిడంటే అయ్యారు మీరు చెప్పినట్టు అయిందండి. నేను చెప్పినట్టు అవ్వడం కాదమ్మా, దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితినైనా మార్చగలిగేది దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన చేతుల్లోకి వచ్చేద్దాం ప్రియులారా. ప్రభు వల్ల ప్రభు శరీరాన్ని తీసుకున్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుందో తెలియదు. నేనైతే అనుకుంటాను, ప్రభు నీ చేతుల్లోకి నేను చేస్తాను. ఉదయం కూడా వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నేను మరలా నీ చేతుల్లోకి వచ్చేస్తాను. మా స్థితిగతులు మార్చేది నువ్వే, మన పరిస్థితులు మార్చేది నువ్వే. నేను రాత్రి సినితో మాట్లాడుతున్నాం, అప్పుడప్పుడు చెల్లెలతో మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడుతూ అంటున్నాను, ఏదని ఏది ఇప్పుడు మనకు అంతా ఎలా ఉంది, ప్రతికూలంగా ఉందని అంటుంది. ఎలా ఉంది? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయని, ఏదంతా మంచిగా అనిపించట్లేదు, ఏం చూసినా ఏది పట్టుకున్నా మనం ప్రతికూలంగా మారిపోతుందని అంటే నేను దేవుని చేతుల్లోకి వెళ్ళిపోదాం అన్నా. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం, ప్రభు చేతుల్లోకి వెళ్ళిపోదాం. ఏ స్థితినైనా మార్చగలిగేది దేవుడే. దేవునికి స్తోత్రం. ప్రభుకి ఇష్టంగా మారిపోయామా, ప్రభు చేతుల్లోకి వెళ్ళిపోయామా, ఎదురు చూస్తున్న మన తండ్రి దగ్గరికి మరలా మనం వచ్చేసామా? స్నేహితురా, నీ స్థితిని మార్చగలిగేది దేవుడే, నీ తండ్రే. ఈ తండ్రి దగ్గరే ఇంత శ్రేష్టమైన స్థితి ఉంది. నీ తండ్రి దగ్గర స్వేచ్ఛ ఉంది, ఫ్రీగా బ్రతికే, ఫ్రీడంగా బ్రతికే స్వేచ్ఛ ఉంది.
నీ తండ్రి దగ్గర నీ దగ్గర ఎదురు చూపు ఉంది. నీ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరు అలా ఎదురు చూడరండి. ప్రభు అంటారు, మాట వినోళ్ళని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాచి పిలుస్తున్నాను అని. ఎలా పిలుస్తున్నారు ఆయన? దినమెల్లా దినమెల్లా. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు నువ్వు, ఆయన నీ కోసం చూస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో నీ ప్రయత్నాలు ఉన్నాయి, ఏవేవో వెతుకుతున్నావు, ఇంకెక్కడో 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 నీ మనసు ఉంది. కానీ ప్రభు మనసు నీ మీద ఉంది. నీ మనసు ఎక్కడో ఉంది, ప్రభు మనసు మాత్రం నీ మీద ఉంది. నీ కోసం చూస్తున్నారు ఆయన. ఒక్కసారి ప్రభు వైపు తిరిగితే చాలు. ఒక్కసారి 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 అయినా తిరుగుతావేమోనని, మనం తడువులాడి కనుగొంటామేమోనని. ఏమండి, ఆయన మన పొలి మీద దగ్గరే ఉన్నాడండి. ఏమో రావచ్చు కదా ప్రభు అంటారేమో మీరు. ఆయన మర్యాదస్తుడు. నువ్వే పొమ్మన్నావు, నువ్వు అడగకుండానే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ నువ్వే నిర్లక్ష్యం చేశావు. మరలా ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వే పిల్లలు, నువ్వే రావాలి ప్రభు దగ్గరికి, నువ్వే ప్రభు దగ్గరికి మరలా రావాలి. అలా వచ్చే క్రమంలో చేయాల్సిన చెప్తారు. ఎవరు దేవుని కుమారులు అవుతారో తెలుసా? ఎవరు దేవుని కుమారులు అవుతారో తెలుసా? ప్రభుని నమ్మిన వారు. రెండోది హృదయ శుద్ధి గలవారు. దేవుని లేఖనం చెప్తుంది మత్తయి 5:5. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. దేవుని చూస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మన హృదయాన్ని శుద్ధి చేసుకొని, మన మనసు మార్చుకొని, మన పరిస్థితి ప్రభుగా చక్కబెట్టుకోవడానికి మరలా మన ప్రభు దేవుడికి చేస్తే, మరలా వచ్చేయండి ప్రభు దేవుడికి, మరలా వచ్చేయండి. లోపల ప్రయత్నాలు వదిలేయండి. అవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అవన్నీ చేసిన వ్యక్తి చెప్తున్నాడు, సమస్తమును వ్యర్థం అని. ఎవరు? సొలొమోను మహాభక్తుడు. ఆయన అన్ని చేశాడు. కంటికి నచ్చిందల్లా చేశాడు, నోటికి నచ్చిందల్లా తిన్నాడు, చేతికి నచ్చిందల్లా చేశాడు. ఏమేమి ఒక మనిషి చేయగలడో అన్ని చేశాడు. అన్నాడు, సమస్తమును వ్యర్థం. దేవునికి స్తోత్రం. ఒకడు గాలి కోసం ప్రయాసపడుతున్నట్లే ఏ స్నేహితులారా, అన్ని వ్యర్థం. కానీ నీకు ఉపయోగకరమైనది ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, మార్తా మార్తా మార్తా, నువ్వు అనేక పనుల మీద విస్తారంగా మనసు పెట్టుకున్నావు, విస్తార పనులు పెట్టుకుని నువ్వు ఆయాసపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే, అదే దేవుని పాద సన్నిధి. వచ్చేద్దామా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం ప్రియులారా. ప్రభు పాదాలు పట్టేసుకుందాం. ప్రభానికి మళ్ళా వచ్చేసానయ్యా, నా స్థితి మార్చుంది ఆయన, నా పరిస్థితి మార్చుంది ఆయన, నా కుటుంబం స్థితి, నా బిడ్డల స్థితి, నా స్థితి, నేను మళ్ళా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను ప్రభు. తప్పు పని కుమారుడు అనుకున్నట్లే, అయ్యో నీ ఎదురుగా నీకు విరోధంగా నేను చాలాసార్లు పాపం చేశాను ప్రభు, చాలాసార్లు పాపం చేశాను, నువ్వు ఇచ్చిన స్వేచ్ఛను నేను నిర్లక్ష్యం చేశాను, నేను మళ్ళా వచ్చేస్తున్నాను నాయన, మళ్ళా వచ్చేసాను ప్రభు. నా స్థితి మార్చవా, నా పరిస్థితి మార్చవా, ఇగో నీ పాదాలు అప్పగించుకుంటున్నాను, నన్ను నీ దగ్గర ఉండని ప్రభు. శానాన్ని దయ్యాలు పట్టినవాడు దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఇలా అన్నాడు, ప్రభు నన్ను నీ దగ్గర ఉండని నాయన, ఎవడి నీ దగ్గర ఉండని. మనం అడుగుదాం, ప్రభు నన్ను నీ దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర నన్ను ఉండనియండి, మీ దగ్గరే నాకు నెమ్మది, మీ దగ్గరే నాకు ప్రశాంతత, మీ దగ్గర నా జీవితం మారే స్థితి. పోయిన రక్షణ వస్త్రం మళ్ళా వచ్చేది, పోయిన అధికారం మళ్ళా వచ్చేది, పోయిన మనస్సు, స్థిరమైన హృదయం, నూతన జీవితం మరలా నాకు వచ్చేది. అయ్యా నాకు దయచేయమని ఆయన అడుగుదాం. ప్రార్థన చేద్దామా? స్థలంలో ఉంచండి. ఒక్క నిమిషం అందరూ ఎవరో మౌనంగా ఉండొద్దండి. దయచేసి వీలైన వాళ్ళందరూ మోకరించండి. మీ మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి మోకరించగలిగే వాళ్ళందరూ మోకరించండి. లేకపోతే లేచి నిలబడండి, లేకపోతే లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఒకసారి అందరూ మోకరించగలిగే వారు మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. ఒక్క నిమిషం మోకరించగలిగే వారు అందరూ మోకరించండి, మోకరించలేకపోతేనే లేచి నిలబడండి. మీ చేతులు పైకెత్తి, మీ చేతులు పైకెత్తి 2 నిమిషాలు మౌనంగా ఉండదు. మీ సహోదరుడా అస్సలు మౌనంగా ఉండదండి. ఈ ఉదయం ప్రభు నీతోనే మాట్లాడారు, నీతోనే, కేవలం నీతోనే. చాలా రోజులు ఏడుస్తున్నావు కదా, అయ్యో నా స్థితి మారలేదు, నా పరిస్థితి మారలేదు, నా కుటుంబం మారలేదు, నా బిడ్డలు మారలేదు, అయ్యో ఏంటి నాకు బ్రతుకు అని ఏడుస్తున్నావు కదా. ప్రభు నీతోనే మాట్లాడుతాను ఈ ఉదయం. నువ్వు మరలా ప్రభు దగ్గర రాగలవా? నువ్వు మరలా 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 ఆయన ఎదురు చూస్తున్నాడు నీ కోసం చాలా రోజుల నుంచి. నువ్వు అనుకున్నావు ప్రభు నన్ను వదిలేశాడని, నువ్వు అనుకున్నావు ప్రభు నన్ను మర్చిపోయాడని, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ప్రభు నీ కోసం ఎప్పటి నుంచో నిన్ను చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు తిరిగి వస్తాడేమో,
అయ్యో నా కుమార్తె మరలా నా దగ్గరకు వచ్చేస్తుందేమో, నా దగ్గరకు వస్తే ఎంత బాగుందో, క్షణంలో వస్తే మార్చేద్దును కదా. అయ్యో అయ్యో ప్రభు పలుకుతున్న మాటిది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రభు దగ్గరకు వచ్చి చూడు ఒకసారి. మరలా దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవుడిచ్చిన స్వేచ్ఛ నిర్లక్ష్యం చేసాం, మనం నచ్చినట్టు బ్రతికేసాం. నోరు తెరవాలి, నోరు తెరవాలి, మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. నీ ఉదయం ఇంతగా ప్రభు నీతో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఉంటే నీ స్థితిని మారడం ఎవరి వల్ల కాదండి. నీ స్థితిని మార్చడం ఎవరి వల్ల కాదు. నీ స్థితిని మారాలని నువ్వు కోరుకుంటే, నా పరిస్థితి మారాలని నువ్వు కోరుకుంటే, నా కుటుంబ పరిస్థితి మారాలని నువ్వు కోరుకుంటే, నా బిడ్డల పరిస్థితి మారాలని నువ్వు కోరుకుంటే, నా భక్తి జీవితం మారాలని నువ్వు కోరుకుంటే చేతులెత్తి ప్రార్థన చేయి. చేతులెత్తి ప్రార్థన చేయి. ఒక్కసారి ప్రభుని అడుగు, అయ్యా నా చేయి పట్టుకో ప్రభువా, నీ దగ్గరికి మరలా వచ్చేసాను నేను. నాకు ఈ లోపల ఇంకెవ్వరు వద్దయ్యా, ఇంకెవరు వద్దు. ఇంకేది నా బ్రతుకును మార్చలేదు ప్రభువా. ఏ పరిస్థితి నా బ్రతుకును మార్చలేదు. ఎవరు నా బ్రతుకును మార్చలేదు. నా కష్టం నా బ్రతుకును మార్చలేదు. అయ్యా అయ్యా నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు మాత్రమే చేయగలవు అయ్యా. నీ బాధ దగ్గరకు వచ్చేసాను అయ్యా, నేను దాటిపోవద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయమ్మా. అస్సలు మౌనంగా ఉండొద్దు. అపవాది ఇంకా ఆటంకపరుస్తున్నాడు నిన్ను. నువ్వు నోరు తెరవకుండా నా అపవాది ఆటంకపరుస్తున్నాడు. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరిచి ప్రభుని అడుగు. కన్నీడు కానీ పాదాలకు అడుగు. పాపాత్మురాలు స్త్రీ చేసిందండి, కన్నీటితో ప్రభు పాదాలకు అడిగింది. అయ్యా అయ్యా నువ్వు మాత్రమే నా స్థితి మార్చగలవయ్యా, నా స్థితిని మార్చగలవయ్యా. అయ్యా అయ్యా నా పరిస్థితిని మార్చగలిగేది నీవే. నీ దగ్గరకు వచ్చేసాను అయ్యా, నీ దగ్గరకు వచ్చేసాను అయ్యా. నన్ను దాటిపోవు ప్రభువా. నా కుటుంబ పరిస్థితి బాగాలేదు నాయన. నా భర్త ఇంకా మారలేదు, నా బిడ్డలు ఇంకా మారలేదు. వ్యసనాలకు గురైపోయారయ్యా, వారి పరిస్థితి మారలేదు ప్రభువా. కారణం నా తప్పే, నాకు అర్థమైంది. నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ నేను నిర్లక్ష్యం చేశాను, తప్పుగా ఉపయోగించాను. నాకు అర్థమైంది. బుద్ధి వచ్చింది అయ్యా, బుద్ధి వచ్చింది నాయన, బుద్ధి వచ్చింది నాయన. నీ పాదాల దగ్గరకు వచ్చేసాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. నోరు తెరిచి అడుగుదామా? ఒక్క నిమిషం అడగాలండి, ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా అడగండి. మీలో చాలా మంది మీ కన్నీళ్ళతో ప్రభు పాదాలకు అడుగుతున్నారు. ప్రభు సన్నిధి మిమ్మల్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఆయన నీ దగ్గర ఉన్నాడు, నేను పట్టుకున్నాడు ప్రభు, నేను పట్టుకుంటున్నాడు సహోదరుడా. ప్రభు చెయ్యి వదలొద్దు, ప్రభు పాదాలు వదలొద్దు. అసలు గట్టిగా పట్టేసుకో. ప్రభువా నన్ను దీవిస్తే కానీ నువ్వు వదలను అన్నాడు యాకోబు. నన్ను దీవిస్తే కానీ నువ్వు వదలను అని ఏడ్చాడు ప్రభు. ప్రభువుని పట్టేసుకున్నాడు గట్టిగా యాకోబు. ఈరోజు నువ్వు గట్టిగా ప్రభువుని పట్టేసుకో. అయ్యా నన్ను వదిలిపోవద్దయ్యా, వదిలిపోవద్దయ్యా. నన్ను దీవిస్తే కానీ, నా స్థితి మారిస్తే కానీ, క్షణంలో పేద స్థితిని ధనవంతునిగా మార్చేసావు కుమారుడిది. క్షణంలోనే నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, కనుకరించు, కనుకరించు. అలాగనే మోకరించండి, అలానే మోకరించండి. కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేసుకుందాం.